ఓం శాంతి. శివ్ బాబా అడుగుతున్నారు, పిల్లలు అవ్యక్త స్థితి ఇష్టంగా అనిపిస్తుందా, లేదా వ్యక్తంలోకి రావటం ఇష్టంగా అనిపిస్తుందా? అవ్యక్త స్థితిలో ధ్వని ఉంటుందా? ధ్వనికి అతీతంగా ఉండాలని అనుకుంటున్నారా? మీరందరూ ధ్వనికి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇష్టంగా కూడా అనిపిస్తుంది. మరలా బాప్దాదని వ్యక్తంలోకి ఎందుకు పిలుస్తున్నారు? ప్రతి సమయము అవ్యక్త స్థితిలో ఉండాలి. దీనికోసం ఏం పురుషార్థం చేయాలి? ఏ ఒక్క పదం మీరు గుర్తుంచుకుంటే మీకు అవ్యక్త స్థితి తయారవుతుంది? కేవలం ఒక పదం చెప్పండి. ఆ ఒక్క పదం ద్వారా అవ్యక్త స్థితి మనకి రావాలి. మనస, వాచ, కర్మణ మూడింటిలో వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా ఉండాలి. ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మాభిమాని అంటే అవ్యక్త స్థితి. అవ్యక్త స్థితి కోసం మనం ఏమి స్మృతిలో ఉంచుకోవాలి? ఏం పురుషార్థం చేయాలి? శివబాబా చెప్తున్నారు, ఈ అవ్యక్త స్థితి అనేది నెమ్మదిగా అందరికీ వస్తుంది. మీరు అవ్యక్త స్థితిలో స్థితులైతే ఎవరి లోపల ఏ విషయం ఉందో అది మొదటే మీకు తెలిసిపోతుంది. అందువల్లనే అభ్యాసం చేయిస్తున్నాను. మీరు ఎంతెంత అవ్యక్త స్థితిలో స్థితులవుతారో, ఎవరైనా నోటి నుండి మాట మాట్లాడకుండానే వారి మనసులోని భావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇలాంటి సమయం కూడా వస్తుంది. అందువల్లనే ఈ అభ్యాసం చేయిస్తున్నాను. బాబా ఏం చెప్తున్నారు? ఎంతెంతగా మీరు అవ్యక్త స్థితిలో స్థితులవుతారో అంతంతగా ఇతరులు ఏం మాట్లాడకపోయినా కానీ వారి మనసులో ఏ భావం ఉందో అది మీకు ముందే తెలిసిపోతుంది. మీకు అలా తెలిసే సమయం కూడా వస్తుంది. అందువల్లనే అవ్యక్త స్థితిని, ధ్వనికి అతీతంగా వెళ్ళే స్థితిని అభ్యాసం చేయిస్తున్నాను పిల్లలతో అని బాబా చెప్తున్నారు. సరే, అయితే అవ్యక్త స్థితి తయారవటానికి ఏ ఒక పదం మీరు గుర్తుంచుకోవాలంటే, నేను అతిథిని. మిమ్మల్ని మీరు ఈ పాత ప్రపంచంలో అతిథిగా భావించాలి. అప్పుడు అంతిమ స్థితి యొక్క వర్ణన లేదా మహిమ మీరు ఏదైతే చేస్తున్నారో అది దీని ద్వారానే వస్తుంది. మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంగా ఉంటారు. అతిథికి ఎవరితోనూ తగుల్పాటు ఉండదు. మనం ఈ శరీరంలో కూడా అతిథులం, ఈ పాత ప్రపంచానికి కూడా అతిథులం. శరీరంలో కూడా ఎల్లప్పటికీ ఉండిపోగలమా? ఎంతవరకు, ఎంత సమయము మన పాత్ర నిర్ణయమై ఉందో ఈ శరీరంలో అంతవరకే ఉండగలం.
తాత్కాలికంగానే ఈ శరీరంలో ఉండగలం. సదాకాలికంగా ఇదే శరీరంలో ఉండిపోయే ఆస్కారం అయితే లేదు కదా! కనుక ఈ శరీరానికి కూడా మీరు అతిథులు, పాత ప్రపంచానికి కూడా అతిథులు. మరి మీ ఇల్లేది? ఆత్మిక ఇల్లు పరంధామం. శరీరానికి అతిథిగా భావిస్తే శరీరంతో కూడా తగుల్పాటు ఎలా ఉంటుంది? కేవలం కొద్ది సమయానికి ఈ శరీరం ఉపయోగించుకోవాలంతే. ఇక్కడ అతిథిగా అయితే అక్కడ ఎలా అవుతారు? అంటే ఇక్కడ ఏంటి? అక్కడ ఏంటి? ఇక్కడ అంటే సంగమయుగం, అక్కడ అంటే సత్యయుగం. ఇక్కడ మీరు అతిథిగా అయితే అక్కడ ఎలా అవుతారు? ఇక్కడ మీరు అతిథిగా అయితే అంతగా తిరిగి అక్కడ విశ్వానికి యజమానిగా అవుతారు. మీరు ఈ పాత ప్రపంచానికి యజమానులు కాదు, అతిథులు. కొత్త ప్రపంచానికి యజమానులు. వ్యక్త భావంలోకి వస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని మీరు అతిథిగా భావించటం లేదు. అతిథికి చూడండి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నవి మనం ఉపయోగించుకుంటాం. కానీ నాది అనే అధికారము అక్కడ ఉంటుందా? ఉండదు కదా! అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని వస్తువుల్ని వాళ్ళవిగా చూస్తాం, మనం ఉపయోగించుకుంటాం అంతే. అలాగే శరీరము, మనస్సు, ధనము అన్నీ బాబాకి ఇచ్చేశారు. బాబావి. మీరు కేవలం కార్యార్థం లేదా సేవార్థం వాటిని ఉపయోగించాలంతే. మీ అధికారంగా ఉపయోగించడానికి మీకు హక్కు లేదు. ఇలా మిమ్మల్ని మీరు అతిథిగా భావించండి. వస్తువులపై అధికారిగా భావిస్తున్నారు, అందువలన వాటిపై తగుల్పాటు వచ్చేస్తుంది. శరీరము నాది, నా ఇల్లు, నా కుటుంబము, నా సెంటరు, నా సేవ, నా విశేషత. ఇలా నాది అనుకునేవి ఎన్నో ఉన్నాయి కదా. నాది అనుకుంటే వాటిపై తగుల్పాటు వచ్చేస్తుంది. మరి ఏమనుకోవాలి? మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే ఈ అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి. మీ బ్యాంక్ ఖాతాని నోట్ చేసుకోండి. మీరు ఎంత సంపాదన చేసుకుంటున్నారో, ఆత్మిక సంపాదన అంతా తినేస్తున్నారా లేదా జమ చేసుకుంటున్నారా? ఎంత జమ చేసుకున్నారో లెక్క చూసుకోండి. సరిపడినంత జమ చేసుకున్నాం అని మీరు మీ సంపాదనతో సంతుష్టంగా ఉన్నారా? లేరు. ఆ విధంగా అందరి నోటి నుండి ఏ మాట వస్తుంది? ఎంత చేసుకోవాలో అంత చేసుకోలేకపోతున్నాము. అంటే చేసుకునే అవకాశం మనకుంది, అయినప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాం. జమ చేసుకునే సమయం ఏదైనా ఉందా? ఎంత సమయం ఉంది? సమయం లేదు, సంపాదన లేదు,
సంపాదనతో సంతుష్టంగా లేరు. అప్పుడేమవుతుంది? సమయం లేదు, సంపాదించింది లేదు, సంపాదించామన్న సంతుష్టత లేదు. అప్పుడేమవుతుంది? అందువలన ఇప్పుడు అందరూ ఈ ధ్యాస ఎక్కువగా పెట్టుకోండి. ఏ ధ్యాస? నేను జమా ఖాతాను పెంచుకోవాలి. తక్కువలో తక్కువ మీరు సంతుష్టం అయ్యేటంతైనా ఉండాలి. మీ సంపాదనతో మీరే సంతుష్టంగా ఉండలేకపోతుంటే ఇంక ఇతరులకు ఏమిస్తారు? ఒక్కొక్కరు ఎంత జమ చేసుకోవాలి అసలు? కేవలం మీకోసమే జమ చేసుకోవాలా? ఇతరుల కోసం కూడా జమ చేసుకోవాలా? ఇతరులకి దానం ఇవ్వటానికి జమ చేసుకోవాల్సిన అవసరం లేదా? బాబా ఏం చెప్తున్నారు? జమా ఖాతా ఎంత ఉండాలంటే అవ్యక్త స్థితి ద్వారా, యోగం ద్వారా ఎంతగా మీలో సర్వశక్తులు నిండాలంటే అది మీకోసం మరియు ఇతరులకు ఇవ్వటం కోసం కూడా ఉండాలి. అంతగా జమ చేసుకోవాలి. మరి జమ చేసుకునే ఈ రోజుల్ని అటెన్షన్ పెట్టకుండా ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని బాబా మనల్ని అడుగుతున్నారు. అందరూ బిక్కారి రూపంలో మీ దగ్గర భిక్ష అడగటానికి వస్తారు. మరి వారికి ఇవ్వరా? ఇవ్వాలంటే మీరు జమ చేసుకోవాలి కదా. ఈరోజు తమని తాము నిండుగా భావిస్తున్న వారు కూడా బికారీ రూపంలో మీ అందరి నుండి భిక్ష అడుగుతారు. అప్పుడు మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? మీ దగ్గర జమ అయి ఉన్నప్పుడు ఇవ్వగలుగుతారు. దాత పిల్లలు మీరు కనుక అందరికీ ఇచ్చేవారిగా ఉండాలి. ముందు ముందు మీ అందరి యొక్క ఒక్క సెకను దృష్టి కోసం, మీ అమూల్య మాట కోసం దాహంతో ఉంటారు. ఇలాంటి అంతిమ దృశ్యాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థం చేయండి. అంతిమ దృశ్యం ఒకటి బాబా మనకి ముందుగానే వివరిస్తున్నారు. ఏంటంటే అంతిమంలో అనేక మంది మీ దగ్గరికి భిక్ష కోసం వస్తారు. ఒక్క సెకను దృష్టి ఇవ్వండి, ఒక్క మాట మాట్లాడండి అని మీ మాట కోసం, మీ దృష్టి కోసం దాహంతో మీ దగ్గరికి వస్తారు. అందుకని వారందరికీ మీరు ఇవ్వాలంటే మీరు ముందు నుండి అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్తుని స్మృతి ద్వారా సర్వశక్తులను మీలో నింపుకునే పురుషార్థం చేయాలి. సంపాదన చేసుకునేటటువంటి సమయం ఇది. మన దగ్గరికి వచ్చిన ఆత్మ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. సాకార బ్రహ్మ బాబా ఏం చేసి చూపించారు? ఏ ఆత్మ అసంతుష్టమై వెళ్ళలేదు. ఎలాంటి ఆత్మైనా కానీ సంతుష్టమై వెళ్ళేవారు. ఇలాంటి విషయాలు మీరు ఆలోచించండి. కేవలం మీకోసం కాదు. ఇప్పుడు మీరు రచయితలు. ఒక్కొక్క రచయిత వెనక రచన ఉంది. తల్లిదండ్రులకు పిల్లలు జన్మించినంత వరకు సంపాదన అంతా తమ కోసమే ఉపయోగించుకుంటారు. పిల్లలు జన్మించిన తర్వాత రచనపై కూడా చాలా ధ్యాస పెడతారు. అలాగే మీరింతవరకు మీకోసం సంపాదించుకున్నారు, చాలా సమయం తిన్నారు, అనుభవించారు. కానీ ఇప్పుడు మీ రచనని చూసుకున్నారా?
మీ రచన చిన్నదా? పెద్దదా? ఒక్కొక్క సితారకి ఎంత రచన ఉంది? అందరూ రచయితలే. కానీ పెద్ద రచన లేక చిన్న రచన? పెద్ద రచన అయితే బాధ్యత కూడా పెద్దదిగా ఉంటుంది కదా! అందుకని ఎవరు మీ దగ్గరికొచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఉండేటంతగా సర్వశక్తుల యొక్క జమ చేసుకోండి. బాబా అడుగుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? మరియు ఎలా కూర్చున్నారు? బాబా మిమ్మల్ని బిందు రూపంగా తయారు చేయటానికి వచ్చారు. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. బిందువు ఎంత చిన్నదిగా ఉంటుంది. బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా బుద్ధిలోకి రావటం లేదా? ఆత్మ బిందువు చిన్నది, బాబా బిందువు చిన్నది. ఇంత చిన్న విషయం కూడా మీ బుద్ధిలోకి రావటం లేదా? బాబా అయితే పిల్లలు ఎదురుగానే ఉన్నారు, దూరంగా లేరు. దూరంగా ఉన్నవారిని మరిచిపోవచ్చు, దగ్గరగా ఉన్నవారిని మరిచిపోతే మంచిగా అనిపించదు. ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక దేని ఆధారంగా నడుస్తారు చెప్పండి? ఆత్మ ఆధారంగానే శరీరం నడుస్తుంది కదా. కనుక నేను ఆత్మను, బిందువుని, బిందువైన బాబా యొక్క సంతానాన్ని అనే నష మీకుండాలి. నేను ఆత్మను, బిందువుని, బిందువైన బాబా యొక్క సంతానాన్ని అనే నష మీకుండాలి. ఎందుకంటే బాబా సంతానంగా మిమ్మల్ని మీరు భావించటం ద్వారా స్నేహము అనుభవం అవుతుంది. తండ్రి మరియు పిల్లల యొక్క ఈ సంబంధం ఎంతో స్నేహపూర్వకమైనది అని చెప్తున్నారు బాబా. కనుక ఈరోజు పిల్లలైన మీకు బిందు రూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయించిన నేను ఆత్మను. అలాగే మీ తండ్రిని మీరు ఎప్పుడైనా మర్చిపోతారా? తండ్రి పరిచయం చెప్పాల్సి వస్తే నామం, రూపం, గుణం, కర్తవ్యం అన్నీ చెప్పాలి. ఎప్పుడు వస్తారు, ఎవరి తనువులో వస్తారు, ఇవన్నీ పిల్లలైన మీకే నా పరిచయాన్ని ఇస్తాను. బాబా మీ పరిచయాన్ని మర్చిపోతారా? మనమైతే బాబా పరిచయాన్ని మర్చిపోయాం, కానీ బాబా మాత్రం మన పరిచయాన్ని మర్చిపోరు. ఎందుకని? స్మృతి విస్మృతి యొక్క ఆట మనం ఆడతాం. పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఒక్క సెకన్ అయినా ఉండలేకపోతున్నారా? నామం, రూపం, దేశం మర్చిపోతున్నారా? మొట్టమొదటి విషయం కదా ఆత్మ అంటే. అందరికీ కూడా చెప్తున్నారు కదా, నేను ఆత్మను, శరీరాన్ని కాదు అని ఆత్మగా భావించి కూర్చోమని చెప్తున్నారు కదా. ఆత్మగా భావిస్తే దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలని మర్చిపోతారు కదా. వారిని మీరు మరిపించి కూర్చోబెడుతున్నప్పుడు మీరు మీ శరీరానికి అతీతమై అతీత తండ్రి యొక్క స్మృతిలో కూర్చోలేరా? కనుక ఇప్పుడు పిల్లలందరూ మిమ్మల్ని మీరు
ఆత్మగా భావించి కూర్చోండి. ఎదురుగా ఎవరిని చూడాలి? ఆత్మలకి తండ్రి అయిన శివబాబాని చూడాలి. ఈ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్త స్థితిలో ఉండగలుగుతారు. నేను ఆత్మను, బిందు రూపాన్ని అని మీకు స్మృతి ఉండటం లేదా? ఈ అభ్యాసాన్ని పెంచుకోండి. అప్పుడు ఒక్క సెకన్ ఏంటి, ఎన్ని గంటలైనా ఆ స్థితిలో స్థితిలై ఆ స్థితి యొక్క రసన మీరు పొందగలుగుతారు. ఈ స్థితిలో ఉంటే ఇక మాట్లాడవలసిన అవసరమే ఉండదు. ఏ స్థితిలో? ఆత్మస్థితిలో, అవ్యక్త స్థితిలో, బిందురూప స్థితిలో మనం ఉంటే ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇలా బిందువుగా కూర్చోవటం అనేది ఒక జడమైన స్థితి ఏమీ కాదు. యోగంలో కొంతమంది మనస్సుతో శ్రేష్ఠ సంకల్పాలు చేయటానికి బదులు శాంతిగా అలా ఉండిపోతారు. అది జడమైన స్థితి, అందులో ఎలాంటి ఆనందం ఉండదు. ఇలా బిందువుగా కూర్చోవటం అంటే జడమైన స్థితిలో ఉండటం కాదు. ఎలా అయితే బీజంలో వృక్షం యొక్క సారం అంతా ఇమిడి ఉంటుందో, అలాగే ఆత్మనైన నాలో బాబా స్మృతి ఇమిడి ఉందా అని భావించి కూర్చోవటం ద్వారా అన్ని రసనలు వస్తాయి. ఏ స్థితి సాధించాలన్నా ముందుగా ఆత్మస్థితిని సాధించాలి. పరమాత్మ స్మృతిని చేయాలి. ఏ శక్తి రావాలన్నా, ఏ స్థితి రావాలన్నా ముందుగా ఆత్మస్థితి రావాలి. ఏ శక్తి రావాలన్నా ముందుగా పరమాత్మని స్మృతి చేయాలి. ఎవరి ఎదురుగా ఉన్నాము అన్న నష ఉండాలి. ఎదురుగా ఎవరిని తెచ్చుకోవాలి? స్వయాన్ని ఆత్మగా భావించాలి. మన ఎదురుగా పరమాత్మని తెచ్చుకోవాలి మనసులోకి. ఆయన ఎవరు? ఆత్మలకి తండ్రి. ఆయన మనల్ని తన వెంట ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాబా తన పిల్లల్ని ఒంటరిగా వదలటం లేదు. బాబా పిల్లల్ని ఇంటికి వెంట తీసుకెళ్తున్నారు. అంటే పరంధామానికి తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి వెళ్ళవలసిందే. ఆత్మగా భావించి మరలా శరీరంలోకి వచ్చి అప్పుడు కర్మ చెయ్యాలి. కర్మ చేస్తూ కూడా శరీరంతో అతీతం, బాబాతో ప్రియమైపోవాలి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు. చూస్తూ కూడా అతీతంగా ప్రియంగా ఉంటారు కదా. అలాగే బాబా ముఖ్యంగా ఈ సంగమయుగంలో అవ్యక్త స్థితిని, బిందురూప స్థితిని ఎక్కువగా అభ్యాసం చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అవ్యక్త స్థితిలో, బిందురూప స్థితిలో సర్వశక్తులు కూడా వస్తాయి. దీనికోసం నేను ఆత్మను, బిందువుని, బిందువు యొక్క సంతానాన్ని. ఇదే స్థితిలో ధ్వనికి అతీతంగా ఉన్నప్పుడు మీకోసమే కాకుండా ఇతరులకు కూడా ఇచ్చేటంతగా సర్వశక్తుల ఖజానా మీలో నిండుతుందని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.